హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కిండర్ జాయ్ కప్పులతో ఏదైనా క్రాఫ్ట్ చేసి చూపించబోతున్నానండి. ఫస్ట్ ఐడియా కోసం నేను రెండింటిని అయితే తీసుకున్నాను. వీటిని ఇలా పైన ఎక్లిక్ కలర్తో పెయింట్ చేసుకోవాలి. నేను పై కప్పుకి వైట్ కలర్ని యూస్ చేస్తున్నాను. నేను ఎక్లిక్ కలర్స్నే యూస్ చేస్తున్నానండి, వాటర్ కలర్స్తో పెయింట్ చేయలేము వీటిని. ఇప్పుడు ఈ రెండు క్యాప్స్ని ఇలా గ్లూగన్తో అతికించుకోవాలి. సైడ్ ఉన్న ఎక్స్ట్రాస్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిగతా బ్యాక్ పార్ట్కి బ్లాక్ కలర్ వేసుకుంటున్నానండి. ఇలా ఫ్రంట్ పార్ట్కి ఇలా అవుట్లైన్ ఇలా బ్లాక్ కలర్ వేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెయింట్ వేసుకోండి. ఇప్పుడు మిగతా బ్యాక్ పార్ట్కి బ్లాక్ కలర్ వేసేసుకోండి. ఇప్పుడు పూర్తిగా డ్రై అయిన తర్వాత పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ ఫోమ్ షీట్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. నేను ఇప్పుడు పెంగ్విన్ తయారు చేయబోతున్నానండి. ఇవి పెంగ్విన్కి ఇలా పక్కన రెక్కల్లాగా అటాచ్ చేయడానికి నేను ఇలా కట్ చేశాను. మీ దగ్గర ఇది లేకపోతే ఏదైనా ఒక పల్చగా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకొని పెయింట్ చేసుకొని అతికించుకోవచ్చు. దీన్ని ఇలా గ్లూగన్తో అటాచ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని ఒక వైట్ కలర్ పేపర్తో ఇలా ఐస్ డ్రా చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇవి కాకుండా గూగ్లీ ఐస్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా అతికించుకోవచ్చు. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని పెంగ్విన్కి అతికించుకోండి. ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్ తీసుకుంటున్నానండి. ఇది ఆరెంజ్ కలర్ది. దీని మీద ఇలా కాళ్ళు డ్రా చేసుకుంటున్నాను. మీరు ఆరెంజ్ కలర్ పేపర్ కూడా యూస్ చేయొచ్చు, లేదంటే కార్డ్బోర్డ్ మీద పెయింట్ చేసుకొని అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రోల్ చేసుకొని ముక్కును కూడా అతికించుకోండి. ఇప్పుడు ఈ కాళ్ళు కొంచెం బెండ్ చేసుకొని కింద అతికించుకోవాలి పెంగ్విన్కి. ఇప్పుడు ఇది కింద నించోవడానికి సపోర్ట్ కోసం ఏదైనా ఒక బాటిల్ క్యాప్ని తీసుకొని దాని కింద గ్లూగన్తో అతికించుకోండి. ఇటువంటిది ఇంకోటి ప్రిపేర్ చేసుకొని రెండింటిని ఒక దగ్గర ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ ఐడియా కోసం మరో 2 కప్పులు తీసుకుంటున్నానండి. దీనికి చుట్టూ ఉన్న ఎక్స్ట్రాస్ని ఎడ్జెస్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా రెండిటికి ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇటువంటి కాటన్ తీసుకోండి. ఇది అందరి ఇళ్ళలో ఉంటుంది కదా. ఈ కాటన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టుగా చేసుకొని ఇలా కిండర్ జాయ్ క్యాప్కి అతికించుకోవాలండి. ఇలా ఎడ్జెస్లో ఇలా గ్లూ అప్లై చేసుకొని లోపలికి మడుచుకోవాలి. ఇలా ఈ క్యాప్ ఎక్కడ కనిపించకుండా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని అది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో మొత్తం అంతా అతికించుకోవాలి. ఇప్పుడు ఇలా తిరిగేసినట్లయితే ఇలా కనిపిస్తుందండి. అదేవిధంగా రెండో క్యాప్ కూడా అతికించుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక పలుచగా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. అవి కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెయింట్ చేసుకోండి. మీరు స్కెచ్ పెన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సింపుల్గా అయిపోవడానికి. దీంతో నేను ర్యాబిట్స్ చేయబోతున్నానండి. అందుకోసం ఇయర్స్ని కట్ చేశాను. తర్వాత ర్యాబిట్స్కి అతికించుకోవడానికి ఇలా కార్డ్బోర్డ్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇయర్స్ని ఒక సైడ్ కట్ చేసుకొని వీటికి పైన గ్లూగన్తో కానీ ఫెవికాల్తో కానీ అతికించుకోవాలండి. ఇలా రెండిటికి చెవుల్లో అతికించుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అతికించుకొని ఏదైనా ఒక బ్లాక్ కలర్ పెయింట్తో కానీ స్కెచ్ పెన్స్తో కానీ ఇలా ఐస్ని పెట్టుకున్నట్లయితే ఎంతో క్యూట్గా ఉండే ర్యాబిట్స్ రెడీ అయిపోయాయి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.